అందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మీకాంత్. అలంకృత్ హైదరాబాద్కి స్వాగతం. ఐ వామ్ వెల్కమ్ టు అలంకృత్ హైదరాబాద్. మై నేమ్ ఈస్ లక్ష్మీకాంత్. ఈరోజు మీకోసం ఇలా అద్భుతంగా అసలు స్టోన్ క్వాలిటీ ఏకదమ్ ఎక్సలెంట్ స్టోన్ క్వాలిటీతో మనకు కంప్లీట్గా పంచలోహంతో మంచి నెక్లెస్ అనేది చేయించడం జరిగిందనమాట. సో ఈ ప్రోడక్ట్ ఏంటి, ఈ విషయాలు ఏంటి అన్నదాన్ని చూసే ముందు ఒకసారి ప్రోడక్ట్ నచ్చి ఆర్డర్ ఎలా ప్లేస్ చేయాలనేది చూద్దాం. ప్రోడక్ట్ నచ్చినప్పుడు ఆ ప్రోడక్ట్ యొక్క డీటెయిల్స్ ఉన్నప్పుడు స్క్రీన్ షాట్ తీసేసుకొని 8801011420కి వాట్సాప్కి పంపించేసి అవైలబిలిటీ చెక్ చేసుకున్న తర్వాత ఆన్లైన్ పేమెంట్ చేస్తే మీకు 3 to 10 days లోపల పార్సల్ హోమ్ డెలివరీ అవుతుంది. పార్సల్ వచ్చినప్పుడు మీరు చక్కగా అన్బాక్సింగ్ వీడియో వితౌట్ ఎనీ పాజ్ చేయాలి. ఇది ఎందుకు అంటే ఒకవేళ ట్రాన్స్పోర్టేషన్లో ఏమైనా డ్యామేజ్ ఉంటే మీరు ఎక్స్చేంజ్ చేసుకోవడానికి వీలు ఉంటుంది. క్యాష్ ఆన్ డెలివరీ సిఓడి ఆప్షన్ అయితే ప్రస్తుతానికి లేదు. అలాగే షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి 80 రూపీస్ పర్ పార్సల్ పర్ అడ్రస్. అంటే అది విత్ ఇన్ హైదరాబాద్ అయినా ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా సరే మనకు ఓన్లీ 80 రూపీస్ పర్ పార్సల్ పడుతుంది. ఒక్క పార్సల్లో మీకు ఎన్ని ఐటమ్స్ అయినా ఉండొచ్చు. 1, 10, 20, 30 ఎన్ని ఐటమ్స్ తీసుకున్నా ఒక పార్సల్కి ఓన్లీ 80 రూపీస్ పర్ పార్సల్ అనమాట. ఓకే, స్టోర్ వచ్చేసి మనకు హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్లో సాయిబాబా టెంపుల్ లైన్లో స్టీల్ బిగ్ బజార్ ఎదురుగా ఉంటుంది. అదే లొకేషన్ నేను మ్యాప్ లొకేషన్ కింద డిస్క్రిప్షన్లో నేను ఇచ్చేసాను. లేదు అంటే ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేసినా సరే లొకేషన్ అనేది మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఓకే, సో స్టోర్కి వచ్చే వాళ్ళు కూడా మినిమం 5 to 10 లేటెస్ట్ వీడియోస్ చూడండి ఫర్ ఎ వెరీ గుడ్ షాపింగ్ ఎక్స్పీరియన్స్. ఓకే, వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసినంత నీట్గా స్టోర్లో చేయకపోయి ఉండొచ్చు. అందుకే మీకు చక్కగా ఒక 5 to 10 వీడియోస్ చూస్తే ప్రోడక్ట్ ఏంటి, ఏది పంచలోహం ఏది పంచలోహం కాదు, ఎలా ఉంటాయి ప్రోడక్ట్స్ మన దగ్గర అన్నది మీకు ఐడియా వచ్చేస్తుంది. అలాగే అవైలబిలిటీ కూడా చెక్ చేసుకొని రండి స్టోర్కి వచ్చేవాళ్ళు. So if you like the product and want to place an order, then take the screenshot of the product along with the details and send it to WhatsApp 8801011420 and make the online payment, and then you will receive the parcel in 3 to 10 days. Once you receive the parcel, please make sure that you do unboxing video clearly without any pause. This is because in case of any damage in transportation, during transportation, then you will be eligible for the exchange of the product. Cash on delivery, which is COD option, is not available, and shipping charges are standardized, whether it might be within Hyderabad or all over India, anywhere. Per parcel it is only 80 rupees, and the parcel may contain any number of products, 1 product, 10 products, 20 products, any number of products. It's only 80 rupees per parcel per address. The address of the store is Alankrith opposite to Steel Big Bazaar, Sai Baba Temple Line, Dilsukhh Nagar, Hyderabad. The same map location is given in the description of this particular video, or you can directly message us on 8801011420 WhatsApp and you will get the details of the store as well. And only WhatsApp messages only, there are no calls. Okay, and if you are planning to visit the store, we request you to watch latest 5 to 10 videos for a very good shopping experience, and also please check the availability of the product if you are specifically coming for one particular product. ఓకే, సో అందరికీ కూడా రిక్వెస్ట్ ఏంటంటే మీరు చూసే వాళ్ళందరూ కూడా చక్కగా లైక్ చేసి మన ప్రోడక్ట్స్ ఎలా ఉన్నాయన్నది కింద కమెంట్స్లో రాయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. చాలామంది మీలో నోటిఫికేషన్ ఐకన్ క్లిక్ చేయలేదు. సో అలా క్లిక్ చేయకపోతే నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రాదు, కాబట్టి మీరు ప్రోడక్ట్ అనేది మిస్ అవుతున్నారు. సో రిక్వెస్ట్ టు ఎవ్రీబడి దట్ ప్లీజ్ ట్రై టు like the video and also write it in the comments down on how do you feel about the products. And also for the new first time viewers, we request you to subscribe to the channel and also click the notification icon to get the notified once I upload the product. Okay, so ఇదండి ఇప్పుడు డైరెక్ట్గా మీకు ప్రోడక్ట్లోకి తీసుకెళ్ళిపోతాను అనమాట. సో మనం ఎప్పుడు కూడా ఫస్ట్ మనము ఫుల్ వైట్ చూపించేస్తాం, కాబట్టి ఫస్ట్ అనేది నేను మీకు ఫుల్ వైట్ చూపించేస్తాను అండ్ ప్రోడక్ట్ డీటెయిల్స్ క్లియర్గా చెప్తాను. కాబట్టి ఈ 1 minute or 2 minutes మాత్రం స్కిప్ కాకుండా చూడండి. ఓకేనా, సో ప్రోడక్ట్ వచ్చేసి ఇదండి. ప్రోడక్ట్ వచ్చేసి ఇది ఏంటండి, ఇదంటే మనకు ఓవెల్ షేప్లో మనకి ఇలా కంటిన్యూగా ఓన్లీ స్టోన్స్ మాత్రమే ఇలా కంప్లీట్గా హైలైట్ అయిన ప్రోడక్ట్ అనమాట. సో ప్రతి స్టోన్కి కూడా మనకు కింద 3 మువ్వలు వస్తాయి అన్నమాట. ఓకేనా, 3 గోల్డెన్ బాల్స్ వస్తాయి. అయితే ఈ గోల్డెన్ బాల్స్ ఏవైతే ఉంటాయో అవి డొల్ల కాదనమాట. సో అవన్నీ కూడా సాలిడ్గా ఉంటాయి. ఓకే, అదంతా కూడా మనకు ఫుల్ సాలిడ్గా ఇలా చక్కగా హ్యాంగ్ అవుతూ ఉంటాయన్నమాట. ప్రోడక్ట్ వచ్చేసి మనకు కంప్లీట్లీ ఇలా చక్కగా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. మీ బాడీ టైప్కి ఎలాంటి బాడీ టైప్ అయినా సరే, ఎలాంటి నెక్ టైప్ అయినా సరే, మీకు హెల్దీ నెక్ అయినా
స్లిమ్ నెక్ అయినా హెవీ నెక్ అయినా అన్నిటికీ కూడా చక్కగా సెట్ అయిపోయే ప్రోడక్ట్ అనమాట. ఓకేనా. మనకు ప్రతి ఓవెల్ పైన స్టోన్ పైన మనకి ఇలా చక్కగా 3 డాట్స్ రావడం జరుగుతుంది. కింద వచ్చేసి మనకు చక్కగా ఇలా 3 మువ్వలు రావడం జరుగుతాయి అన్నమాట. ఓకే. సెంటర్లో మనకు ఇలా ఎక్స్ట్రా ఒకటి చిన్న లాకెట్ టైప్లో రావడం జరుగుతుంది. ఇది ఓవరాల్గా మీకు 10 ఇంచెస్ ఉంటుంది విత్ 9 ఇంచ్ అడ్జస్టబుల్ బ్యాక్ చైన్ అనమాట. అలాగే దీని యొక్క ఇయర్ రింగ్స్ అనేవి ఇలా చక్కగా ఉంటాయన్నమాట. ఓకే. పైన ఒక స్టోన్ వచ్చేస్తుంది, కింద మనకు ఇంకో స్టోన్ వచ్చేసి ఆ స్టోన్కి మనకు చక్కగా ఇలా నిండుగా మువ్వలు ఉంటాయన్నమాట. చక్కగా ఇలా ఆడుతూ ఉంటాయన్నమాట. ఓకే. బ్యాక్ స్క్రూ ఇలా వచ్చేస్తుందండి, బ్యాక్ స్క్రూ ఇలా వచ్చేస్తుంది. అయితే ప్రోడక్ట్ మెటల్ ఏంటండి, మెటల్ వచ్చేసి మనకు ఈ మువ్వలతో సహా ఈ ప్రోడక్ట్ మొత్తం కూడా మనకు పంచలోహంతో చేయబడింది అనమాట. ఓకే. ఈ ప్రోడక్ట్ అంతా కూడా మనకు పంచలోహంతో చేయబడింది, ఇంక్లూడింగ్ మువ్వలు అనమాట. ఇది సాలిడ్ మువ్వలు కాబట్టి, ఇది పెద్ద స్టోన్స్ కాబట్టి మీకు స్టోన్ బరువు ఈ మువ్వల బరువుతో పాటు మీకు ప్రోడక్ట్ అనేది అసలు బేసిక్గా ఇమిటేషన్లో ఇలాంటి ప్రోడక్ట్స్ తీసుకున్నప్పుడు చాలా లైట్ వెయిట్గా వస్తాయి కదా. గోల్డ్లో కూడా మనకు లైట్ వెయిట్గా చేస్తారు కావాలని, గోల్డ్ తక్కువగా వాడాలి కానీ. ఇది మాత్రం మనకు స్టోన్ వెయిటే ఎక్కువగా ఉంటుంది. అలాగే హై క్వాలిటీ స్టోన్ కాబట్టి స్టోన్ వెయిట్ ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ మువ్వలన్నీ కూడా సాలిడ్ మువ్వలు కాబట్టి ఆ వెయిట్ ఈ వెయిట్ కలిపి మనకు అనుకున్న దానికన్నా కొంచెం వెయిట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకేనా. మీరు కనుక వేసుకుంటే ఇలా చక్కగా ఉంటుంది. సో చాలామంది కస్టమర్స్కి నేను ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను, మళ్ళీ కూడా అడుగుతారు, మళ్ళీ చెప్తున్నాను. మరి పంచలోహం అన్నప్పుడు మళ్ళీ పాలిష్ ఎందుకండి? సో పంచలోహం వితౌట్ పాలిష్ ఏ ప్రోడక్ట్స్ మనకు బాగా ఉంటాయి, బాగా మెరుస్తాయంటే రింగ్స్. ఓకేనా. చూస్తున్నారు కదా రింగ్స్, ఇలా రింగ్స్ అన్నమాట. రింగ్స్, గాజులు, ఓకే, గాజులు, కాళ్ళ మెట్టలు అండ్ పట్టీలు, ఇవి 4 మాత్రం వితౌట్ పాలిష్. ఈవెన్ మనం స్టోన్ బ్యాంగిల్స్ కూడా వితౌట్ పాలిష్ ఆల్రెడీ లాంచ్ చేసాం మనం, చాలా మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. మళ్ళీ రీస్టాక్కి మళ్ళీ ప్రాసెస్లో ఉంది, అది కూడా మళ్ళీ సూన్గా మేబీ విత్ ఇన్ ఎ వీక్ మళ్ళీ అది రీస్టాక్ అవుతుంది, ఆల్ కలర్స్. ఓకేనా. అది కూడా మీరు మళ్ళీ కొనుక్కుందరు. సో ఈ 4 ఐటమ్స్కి మాత్రం మనకు పాలిష్ అక్కర్లేదు. ఎందుకు అంటే ఈ 4 ఐటమ్స్ మనం డైలీ వాడతాము, ప్లస్ అట్ ద సేమ్ టైం ఆ ప్రోడక్ట్కి ఇలా ఫ్రిక్షన్ అనేది ఉంటుంది, స్కిన్ టు స్కిన్ ఫ్రిక్షన్ అనేది ఉంటుంది కాబట్టి, రాపిడ్ అనేది ఉంటుంది కాబట్టి అవి పాలిష్ లేకున్నా కూడా చాలా బాగా మెరుస్తాయి. ఇలాంటి వాటికి పాలిష్కి ఇలా వేసుకున్నారు అనుకోండి మెడకి నెక్లెస్, దీనికి రాపిడ్ ఎలా ఉంటుంది? ఉండదు. ప్లస్ ఇది రోజు వాడరుగా ఎప్పుడో ఒకసారి వాడతారు. సో ఇలా మెడ మీద వేసుకునే ప్రోడక్ట్స్కి మాత్రం ప్యూర్ పంచలోహాల్లో మీకు వితౌట్ పాలిష్ ఇస్తే అది డల్ అయిపోతుంది కాబట్టి ఇలాంటి వాటికి మాత్రం మనం పాలిష్ చేసి ఇస్తాం. అయితే పాలిష్ ఇలాంటివి రోజు వాడరు కాబట్టి పాలిష్, మైక్రో గోల్డ్ పాలిష్ ఏమవుతుందంటే మీకు మీ యూసేజ్ని బట్టి 4 to 5 years వరకు వస్తుంది. ఇంకా జాగ్రత్తగా వాడుకుంటే దానికన్నా ఎక్కువ ఆల్మోస్ట్ 10 years వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పాను, ఒక కస్టమర్ వచ్చారు మనకు 10 years వరకు వాడారు వాళ్ళు అనేసి. సో అలాంటి కస్టమర్స్, అలా జాగ్రత్తగా పెట్టుకునే కస్టమర్స్ కూడా చాలామంది ఉంటారు. అలాంటి వాటికైతే ఇంకా చాలా ఏండ్లు వస్తుంది. నేను మాత్రం జనరల్లీ 4 to 5 years వరకు చెప్తానన్నమాట, డిపెండింగ్ ఆన్ యూసేజ్. దాని తర్వాత మీరు ఎంచక్క దీనికి రీపాలిష్ చేసేసుకోవచ్చు. రీపాలిష్ ఎక్కడ చేస్తారంటే, మీరు ఎక్కడుంటారో నాకు తెలియదు కాబట్టి మీ దగ్గర ఉన్న నియర్ బై గోల్డ్ స్మిత్ వాళ్ళతో మాట్లాడితే వాళ్ళకున్న ఐడియా బట్టి వాళ్ళు చెప్తారనమాట రీపాలిష్ అనేది ఎక్కడ చేస్తారు. మీకు రీపాలిష్ దొరికినప్పుడు చక్కగా మైక్రో గోల్డ్ పాలిష్ అని చెప్పండి. ఓకేనా. మైక్రో గోల్డ్ పాలిష్ కాకుండా డై పాలిష్ అని కూడా ఉంటుంది, అది తీసుకోవద్దు, మైక్రో గోల్డ్ పాలిష్ అనండి. ఇప్పుడు గోల్డ్ రేట్ బాగా పెరిగిపోతుంది కాబట్టి, ఇప్పుడు 74 అలా దాటింది కాబట్టి వచ్చే రోజుల్లో అంటే మీరు ఒక 4 to 5 years అయిన తర్వాత కూడా అప్పుడు ఇంకా గోల్డ్ బాగా పెరుగుతుంది కాబట్టి ఇమిటేషన్ మార్కెట్లో మనకు చాలా ఆపర్చునిటీస్ అనేవి పెరుగుతాయన్నమాట. ఇప్పుడు ఇంతకుముందు ఇమిటేషన్ గల్లీకి ఒకటి ఉండేది కాదు, కరెక్టా? ఊరికి ఒక షాప్ ఉండేది ఇమిటేషన్ జ్యువెలరీది ఇంతకుముందు, మేబీ ఒక 10 to 15 years బ్యాక్ చూసుకుంటే. చిన్న ఊరైతే ఊరికి ఒక ఇమిటేషన్ షాప్ ఉండేది. అలాంటి ఊర్లలో కూడా ఇప్పుడు 10-15 ఇమిటేషన్ షాప్స్ అయ్యాయి. హైదరాబాద్లో మీరు చూసుకుంటే కనుక ప్రతి గల్లీకి ఒక ఇమిటేషన్ షాప్ ఉంటుంది. ఎందుకు? గోల్డ్ పెరిగే కొద్దీ ఈ అవైలబిలిటీ అనేది పెరుగుతుంది. అలాగే మైక్రో గోల్డ్ పాలిష్ కూడా మనకు రాబోయే కాలంలో ఇంకా చాలా
పెరుగుతాయన్నమాట. మీకు అవైలబిలిటీలో ఇంకా చాలా మీకు దగ్గరలోనే అవైలబిలిటీలో వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. అవి 4 to 5 years కాబట్టి మనకి చక్క టైం ఉంది కాబట్టి మీరు అలాంటి ఆ రీపాలిష్ గురించి ఎక్కువగా ఆలోచించకండి అని అంటున్నాను. ఎప్పుడంటే ఆ టైంకి వచ్చే వరకు మీకు అవైలబిలిటీ బాగా ఎక్కువగా ఉంటుంది. ఓకేనా? సో ఇందులో పంచలోహం ఏదేది కాదండి. ఈ బ్యాక్ చైన్ అయితే పంచలోహం కాదండి. అలాగే ఈ బ్యాక్ స్క్రూ కూడా పంచలోహం కాదు. మళ్ళీ రీపాలిష్ చేసేసుకోవచ్చు అంటే చేసేసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ ఉండదు. ఓకేనా? ఇబ్బంది ఏమీ ఉండదు అనమాట. సో ఇది ప్రోడక్ట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. నేను ఇప్పుడు డిజైన్ చూపించేస్తాను. డిజైన్ వచ్చేసి చాలా సింపుల్ డిజైన్ అండి, కానీ మీకు గ్రాండ్గా ఉంటుంది అండ్ ఈ ప్రోడక్ట్ భారీగా ఉంటుంది. ఎందుకంటే స్టోన్ వెయిట్ ప్లస్ మువ్వల వెయిట్ ఉంటుంది కాబట్టి ఇది కొంచెం భారీగా ఉంటుంది. మీకు మువ్వలన్నీ కూడా చక్కగా ఇలా కదులుతూ ఉంటాయన్నమాట. ఇయర్ రింగ్ వచ్చేసి మనకు చాలా సింపుల్గా ఈ సెంటర్ పార్ట్ ఎలా అయితే ఉందో సేమ్ అలాగే మనకు ఇయర్ రింగ్స్ కూడా రావడం జరిగింది. మనకు ఈ కింద మాత్రం గుత్తులుగా ఉంటాయన్నమాట. చూసారా? ఇలా గుత్తులుగా చక్కగా ఇలా కదులుతూ ఉంటాయన్నమాట. నెక్లెస్ మొత్తం కూడా ఇలా ప్రతి స్టోన్కి 3 ఐటమ్స్ వచ్చేస్తాయన్నమాట. 3 మువ్వలు వచ్చేస్తాయి. సో కింద మాత్రం దీనికి మాత్రం ఇలా గుత్తులుగా వస్తుందన్నమాట. సేమ్ ప్యాటర్న్లో మనకి ఇయర్ రింగ్స్ కూడా వచ్చేస్తుంది. ఓకే, హై క్వాలిటీ స్టోన్ అండి. మీరు చూడొచ్చు, మీరు జనరల్ ఇలాంటి పెద్ద స్టోన్స్ స్పెసిఫికల్లీ వైట్లో పెద్ద స్టోన్స్ మీరు మార్కెట్లో చూస్తే కనుక మీకు షైనింగ్ ఎక్కువగా ఉండదు. దానికి వాళ్ళు కవర్ చేసుకోవడానికి ఏదో వాటర్ కలర్ అని ఈ మధ్య ఏదో ఇదైంది. వాటర్ కలర్ అనేది అలాంటి స్టోన్ ఏమీ ఉండదండి. అది బేసిక్లీ ఇలాంటి పెద్ద స్టోన్ వచ్చే వరకు వాళ్ళ కాస్ట్ ఎక్కువ పడుతుంది కాబట్టి, అంత కాస్ట్ పెట్టి ప్రోడక్ట్ వాళ్ళు ప్రొడ్యూస్ చేయలేరు కాబట్టి లో క్వాలిటీ స్టోన్ వేస్తారు. చిన్న స్టోన్ ఏదైతే ఉంటుందో వైట్ కలర్, స్పెసిఫికల్లీ రౌండ్ అనేది మీకు చక్కగా మెరుస్తుంది. ఇలా ఓవెల్ షేప్లో ఉన్నవి మీరు ఇక్కడే కాదు, మీరు వేరే ఎక్కడ చూసినా సరే ఇలా ఓవెల్ షేప్లో ఉన్నవి లేదా ఇలా ఆకు షేప్లో ఉన్న స్టోన్స్ వాళ్ళ లాకెట్స్లో కానివ్వండి చూడండి, ఇలా ఓవెల్ షేప్ రౌండ్ కాకుండా ఇలాంటి షేప్స్ ఉన్నవి ఏమవుతాయంటే వాళ్ళ దగ్గర షైనింగ్ అనేది ఉండదు. ఎందుకంటే ఇలా షైనింగ్ ఉన్నది తీసుకోవాలి అంటే కొంచెం కాస్ట్ ఎక్కువగా పడుతుంది. అలా షైనింగ్ లేనివి వేస్తారు కాబట్టి మీకు ప్రోడక్ట్ యొక్క బ్యూటీ అనేది వెళ్ళిపోతుంది. కాకపోతే వాళ్ళు ఏదో ఒక విధంగా దాన్ని కవర్ చేసుకోవాలి కాబట్టి దాన్ని వాటర్ కలర్ అని ఈ మధ్య కొత్త పేరు టర్మినాలజీ పేరు పెట్టడానికి ఏముంది, కవర్ చేసుకోవడానికి ఎన్నైనా మాట్లాడతారు. అట్లా మంది మాత్రం చూడండి ఎంత చక్కగా షైనింగ్ ఉందో. వైట్ రౌండ్ ఎలా మెరుస్తుందో మన దగ్గర ఓవెల్ అండ్ పియర్ షేప్ కూడా అలాగే మెరుస్తుంది అనమాట. ఎందుకంటే మనం అన్నీ కూడా హై క్వాలిటీ స్టోన్స్ వాడడం జరుగుతుంది అనమాట. ఓకేనా? చూడండి ఇలా చక్కగా మంచి షైనింగ్తో వస్తుంది అనమాట వైట్ స్టోన్ కూడా. సో ఇది మనకు ఓవెల్ షేప్లో వస్తుంది. ఇది వచ్చేసి మనకు చాలా రీజనబుల్ ప్రైస్లో ఓన్లీ 1400కి వచ్చేస్తుంది అనమాట. దీంట్లో చిన్న స్టోన్స్ ఏవి లేవండి, అన్ని పెద్ద స్టోన్సే. పెద్ద స్టోన్స్ కాబట్టి ఆబ్వియస్లీ స్టోన్ యొక్క క్వాలిటీని బట్టి స్టోన్ యొక్క రేట్ మనకు పడుతుంది. కాబట్టి మీరు బయట మాత్రం ఈ లెవెల్లో ఉన్నాయి మాత్రం ఈ కలర్ మీకు దొరకదు. ఓకే, మీకు డిమ్ కలర్లో దొరుకుతాయి అనమాట. ఈ క్వాలిటీ స్టోన్ అయితే మీకు బయట దొరకదు. ఇది వచ్చేసి మనకు ఓన్లీ 14 రూపీస్ పడుతుంది అనమాట. 1400. ఓకే, ఓన్లీ 1400 రూపీస్కి మీరు ఈ ప్రోడక్ట్ మీ సొంతం చేసేసుకోవచ్చు. కంప్లీట్గా పంచలోహం పైన మైక్రో గోల్డ్ పాలిష్తో వస్తుంది. చక్కగా ఒక 4 to 5 years తర్వాత మీరు రీపాలిష్ కూడా చేసేసుకోవచ్చు అనమాట. ప్రోడక్ట్ మాత్రం చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. చూడండి నేను చూపిస్తాను, ఇలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. ఓకే, సో ఇది ఫుల్ వైట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు ఫుల్ పింక్, మీ అందరి ఫేవరెట్ ఫుల్ పింక్. అండ్ మన దగ్గర కలర్ స్టోన్స్కి మాత్రం ఒక 6 months నుంచి చూస్తూ ఉంటాయి, 6 కాదు మేబీ ఒక 8 months నుంచి మనము కలర్ స్టోన్స్లో మాత్రం మనం చాలా ఇంప్రూవ్మెంట్ తీసుకొని వచ్చాము. మంచి హై క్వాలిటీ స్టోన్స్ వాడడం జరుగుతుందనమాట. మన కలర్ స్టోన్స్కి అయితే చాలామంది కస్టమర్స్ ఫ్యాన్ అయిపోయారు. ఎందుకంటే వాళ్ళకు ఈ కలర్ ఆఫ్ స్టోన్ ఇంత మంచి క్వాలిటీ ఇమిటేషన్లో మాత్రం వాళ్ళకు బయట ఎక్కడ దొరకట్లేదు, మన కస్టమర్స్కి మాత్రం. ఓకే, మీరు చూసేసుకోవచ్చు, అద్భుతంగా ఉంటుంది. సూపర్గా ఉంటుంది అనమాట. ఇలా చక్కగా వస్తుంది, మొత్తం 3 మువ్వలతో వస్తుంది. అసలు మీ బాడీ టైప్కి అయితే ఇలా సూపర్గా ఉంటుంది. మామూలుగా ఇది బ్లాక్ ఉంది, కాకపోతే ఇప్పుడు మీ బాడీ టైప్ ఇలా ఉందనుకోండి, ఇలా సూపర్గా ఉంటుంది అనమాట. ఓకేనా? అసలు స్టోన్ క్వాలిటీకే ఫిదా అయిపోవాలి, అట్లుంటుంది అనమాట. అందుకే నేను ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదండి. స్టోన్ క్వాలిటీలో కానివ్వండి, మెటల్ క్వాలిటీలో కానివ్వండి, వర్క్ పరంగా, ఫినిషింగ్ పరంగా నేను ఫర్ ద లాస్ట్ 8 months నుంచి బాగా అప్గ్రేడ్ అయ్యాను. అదే అప్గ్రేడ్ నేను మెయింటైన్ చేస్తున్నాను అనమాట. ఓకేనా? సో ఫుల్ పింక్లో మనకు ఇలా చక్కగా వచ్చేస్తుంది.
ఇయర్ రింగ్స్ కూడా మనకు ఇలా హై క్వాలిటీ. ఓకే, సూపర్బ్ అంటే సూపర్బ్గా ఉంటుంది. ఓకే, మొత్తం ఇలా గుత్తులుగా రావడం జరుగుతుంది. ఇది హ్యాంగింగ్ ప్లస్ మళ్ళీ కింద ఇలా గుత్తులుగా హ్యాంగ్లో వస్తాయి అన్నమాట. సో ఇది వచ్చేసి మనకు ఓన్లీ 1600 అండి. ఓన్లీ అసలు ఈ ప్రోడక్ట్లో ఓన్లీ స్టోన్ అండ్ ఈ మువ్వలకే కాస్ట్ అంతా వెళ్ళిపోతుంది. మిగతాదంతా కూడా చాలా తక్కువ కాస్ట్. కాకపోతే ఈ స్టోన్స్కే, ఓన్లీ స్టోన్స్కే బరువుగా ఉంటాయండి. స్టోన్స్ మాత్రం మంచి హై క్వాలిటీ స్టోన్స్ అనమాట. ఓకే, మంచి హై క్వాలిటీ స్టోన్స్. అందుకే నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది చాలా 2-3 సార్లు మన దగ్గర జరిగింది. వేరే వాళ్ళ దగ్గర దొరికే సిమిలర్ డిజైన్స్ ఎవరైతే కొన్నారో అవి తీసుకొచ్చి మన ప్రోడక్ట్స్తో కంపేర్ చేశారు. అలా కంపేర్ చేసినప్పుడు వాళ్ళు ఏదైతే ఆల్రెడీ కొన్నారో అది వాళ్ళకి నచ్చలేదన్నమాట. ఓకేనా, నేను మీకు కావాలంటే డీటెయిల్గా ఆ సంఘటన గురించి డీటెయిల్గా చెప్తాను నేను వేరే వీడియోలో. కాకపోతే జరిగింది ఇది కాబట్టి నేను చాలా ఇంకా కాన్ఫిడెంట్గా చెప్తున్నాను అనమాట. స్టోన్ పరంగా మాత్రం మీకు చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. మీరు వేరే వాళ్ళ దగ్గర కొన్నా సరే తీసుకుని కంపేర్ చేయండి. కంపేర్ చేసుకున్న తర్వాత నచ్చితేనే కొనండి, లేదంటే లేదు. ఓకేనా, ఇదనమాట. ప్రోడక్ట్ విషయంలో మాత్రం మనం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు క్వాలిటీ విషయంలో. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు ఓన్లీ 1600 పడుతుందండి. చాలా స్టోన్స్ ఉన్నాయండి. మీకు బేసిక్గా ఒక పెద్ద హారం, ఒక నార్మల్ హారం కానీ నెక్లెస్ కానీ తీసుకుంటే ఇలా పెద్ద స్టోన్స్ ఇన్ని స్టోన్స్ ఉండవు. చిన్న స్టోన్స్తో కలిపి ఉండొచ్చేమో, కానీ అలా ఉన్నా సరే మీకు మ్యాక్సిమం ఇలాంటి పెద్ద స్టోన్స్ అన్నీ కూడా చాలా తక్కువగా ఉంటాయి. కానీ దీంట్లో మాత్రం చాలా స్టోన్స్ ఉన్నాయి. చూడండి, నిండుగా స్టోన్సే ఉంది కాబట్టి మనకు హై క్వాలిటీ కాబట్టి ఇది మాత్రం 1600 పడుతుంది. ఎక్సలెంట్గా ఉంటుంది. మీరు ఫంక్షన్లో వేసుకొని వెళ్తే మాత్రం అందరు మిమ్మల్ని చూస్తారు. అంత మంచి క్వాలిటీ అనమాట. సో పింక్ చూసాం కదా, ఇప్పుడు నెక్స్ట్ గ్రీన్ కూడా మీకు ఒక రేంజ్లో మీకు నచ్చేస్తుంది అనమాట. చూసారా అండి, ఆ ప్రోడక్ట్, ఆ స్టోన్ యొక్క కలర్ కానివ్వండి, అసలు దాని యొక్క ఫినిషింగ్ కానివ్వండి, కంప్లీట్గా హ్యాండ్ మేడ్ అండి. ఇది చెప్పడం మర్చిపోయాను కదా, ఇది కంప్లీట్గా హ్యాండ్ మేడ్ అండి. కంప్లీట్గా హ్యాండ్ మేడ్ ఇది. దీన్ని టీత్ సెట్టింగ్ అంటారు. స్టోన్ చూస్తే కనుక మీకు ఇలా 4 సైడ్స్ మనకి ఇది అవుతుంది అనమాట. దీన్ని టీత్ సెట్టింగ్ అంటారు. సో మన డిజైన్స్ని చాలామంది కాపీ చేసేసుకొని వాళ్ళు కాస్టింగ్లో చేసేసి ఏదో తక్కువ క్వాలిటీ స్టోన్ వేసేసి రేటు తక్కువగా అమ్ముతున్నారు. సో అలాంటి ప్రోడక్ట్ తీసుకొచ్చారనమాట మన దగ్గరికి. అలాంటి ప్రోడక్ట్ తీసుకొచ్చి మన దగ్గర కంపేర్ చేసే వరకు వాళ్ళ మనసు అనేది విరిగిపోయిందనమాట. ఓకేనా, సో ఇలాంటి సంఘటనలు కూడా జరుగుతున్నాయి. అందుకే ఐఎమ్ వెల్కమింగ్ యూ ఆల్. ఛాలెంజ్ అని ఎక్కడ అనట్లేదు. మన వెండర్స్ మాత్రం, మన దగ్గర ఈ పని చేసే వాళ్ళు మాత్రం, సార్ మీరు ఛాలెంజ్ చేయండి సార్ వీడియోలో, మీరు ఛాలెంజ్ చేయట్లేదు అని చాలామంది అంటున్నారు మన వర్కర్స్. నేను ఛాలెంజ్ అనేది చెయ్యను, కానీ యు ఆర్ వెల్కమ్ టు గెట్ యువర్ ప్రోడక్ట్స్ టు అస్. మీరు వేరే వాళ్ళ దగ్గర తీసుకున్న ప్రోడక్ట్స్ తీసుకునండి, 2 కంపేర్ చేయండి. మీకు ఏది నచ్చితే అదే, నచ్చిందా ఇదే తీసేసుకోండి, లేదా ఓం నమః శివాయ, థ్యాంక్ యూ, బై బై, అంతే. అసలు ఎక్కడ ఏమి అనుకునేది లేదనమాట. ఓకేనా, కాకపోతే ఇలా చేసే ముందు ఒక్కసారి మీరు ఆల్రెడీ కొన్నారు కాబట్టి మీరు బాధపడకూడదు. మరి వేరే వాళ్ళ ప్రోడక్ట్ మీరు కొన్నారు కాబట్టి అది మీకు నచ్చదు కాబట్టి మళ్ళీ తర్వాత మీరు బాధపడకూడదు. ఈ బాధపడకుండా వచ్చేటట్టు మీరు కొంచెం గుండె ధైర్యం ఎక్కువ అని అనుకుంటే మాత్రం రండి. ఎందుకంటే ఈ యొక్క ఇన్సిడెంట్లో ఇదే జరిగిందనమాట. 2 ఫ్రెండ్స్ వచ్చారు, సరే చెప్పేస్తే పోతుంది కదా. 2 ఫ్రెండ్స్ వచ్చేసి ఈ రింగ్ ఉంది కదండి, మనం ఫస్ట్ 800 సిరీస్లో చేసాము. ఇందులో ఒక 2-3 రింగ్స్ ఆర్డర్స్ ఇచ్చారు. ఓకే, 2 కలిసి. అలాగే మన దగ్గర అన్పాలిష్డ్ బ్యాంగిల్స్ కూడా తీసేసుకున్నారు, ప్లెయిన్ బ్యాంగిల్స్, అలాగే స్టోన్ బ్యాంగిల్స్ కూడా తీసేసుకున్నారు. తీసుకున్న తర్వాత ఇలాగే చూసి నేను జనరల్లీ ఒక ప్రోడక్ట్ చూసిన తర్వాత ఇంకా ఏం కావాలి అని అడుగుతాం కదా, నెక్స్ట్ ఏంటి అని. అలా చెప్పినప్పుడు వాళ్ళు ముఖాలు చూసేసుకొని మీతో ఓ విషయం మాట్లాడాలి అన్నారు. ఏంటండి అది అంటే, ఏమీ లేదండి, మీ దగ్గర ఈ పలానా నెక్లెస్ ఉంది కదా అని డిస్ప్లే ఒక నెక్లెస్ చూపించేసి, సేమ్ డిజైన్ మేము వేరే వాళ్ళ దగ్గర కొన్నామండి ఆన్లైన్లోనే, కాకపోతే ఒక్కసారి ఇది క్వాలిటీ చూసుకోవాలి అని అన్నారనమాట. నాకు వెంటనే సీన్ అంతా అర్థమైపోయింది అనమాట. ఓకే, వీళ్ళు ఏం మాట్లాడుతున్నారన్న దాని గురించి అర్థమైపోయింది. అంటే ఆ పర్టికులర్ ట్రే ఏదైతే ఉంటుందో డిస్ప్లే నుంచి అది తీసి నేను ముందర పెట్టాను. వాళ్ళ పర్స్ నుంచి, హ్యాండ్ బ్యాగ్ నుంచి వాళ్ళ ప్రోడక్ట్ తీసి ఇవి 2 ఇలా సింపుల్గా ఇలా 2 పక్కన పెట్టారన్న. పెట్టేసుకొని అసలు పెట్టి చూసిన వెంటనే వాళ్ళిద్దరు ముఖాలు చూసుకున్నారు. 2 ఫ్రెండ్స్ వచ్చారనమాట. 2 ఫ్రెండ్స్ ముఖాలు చూసేసుకొని
అక్కడ కొన్నది డబ్బులు వేస్ట్ అయిపోయాయి అని అనుకున్నారనమాట. ఈ అనడం కొంచెం పెద్దగానే అన్నారు. అరే అనవసరంగా వేరే వాళ్ళ దగ్గర కొన్నా మీ అమౌంట్ వేస్ట్ అయిపోయింది. నేనుండే అన్నాను, అమౌంట్ వేస్ట్ ఎందుకండి, మీరు డబ్బులు ఇచ్చారు, వాళ్ళు ప్రోడక్ట్ ఇచ్చారు, మీ చేతిలో ఎలాగో ఉంది కదా ప్రోడక్ట్, అది వేసేసుకోండి అంటే, లేదండి దీని పక్కన పెట్టిన తర్వాత ఇది ఎంత తక్కువ క్వాలిటీనో మాకు అర్థమవుతుంది, ఇలాంటిది మేము మెడలో వేసుకుని ఏదైనా ఫంక్షన్కి వెళ్తే అందరూ మమ్మల్ని చూసి ఎలా ఫీల్ అవుతారో అని నేను ఆ లెవెల్లో ఆలోచిస్తున్నాను అని అన్నారనమాట. ఇంకా దానికైతే నేను ఏం చెప్పలేను, కాకపోతే వాళ్ళకి ఆ క్వాలిటీ అనేది అక్కడే అర్థమైపోయింది. స్పెసిఫిక్గా పింక్ కలర్, ఫుల్ పింక్ నెక్లెస్, ఓకేనా. సో ఇది అవుతుందన్నమాట. సో మీకు అలా అనుకోరు, ఓకే నేను చెప్తున్నాను కదండి, మీరు తీసుకొస్తే మాత్రం మీకు మీరు వేరే వాళ్ళ దగ్గర తీసుకున్న ప్రోడక్ట్ అయితే మీకు నచ్చదు. ఎందుకంటే ఇది ఒక్కటే కాదు, ఇలాంటివి 2-3 సంఘటనలు జరిగాయి అన్నమాట స్టోర్లో. సో అందుకు నేను చాలా క్లియర్గా చెప్తున్నాను. ఓకే, గ్రీన్ మాత్రం మీకు పింక్ తర్వాత హైలైట్, బాగా అందరికీ నచ్చేది గ్రీన్ అనమాట. అసలు ఎంత సూపర్గా ఉందో చూడండి, అంత సూపర్గా ఉంది. ఓకే, వన్ ఆఫ్ ద హై క్వాలిటీస్ అనమాట. మీకు వేరే వాళ్ళ దగ్గర అయితే ఈ క్వాలిటీ ఇమిటేషన్లో మాత్రం దొరకదు. ఇది కూడా మనకు వచ్చేసి కంప్లీట్గా 1600 ఓన్లీ, 1600 NKDH004 పంచలోహం పైన మైక్రో గోల్డ్ పాలిష్, కంప్లీట్గా హ్యాండ్మేడ్ అనమాట. ఓకే, కంప్లీట్గా హ్యాండ్మేడ్, కొంచెం హెవీగా ఉంటుందండి, బరువు మాత్రం కొంచెం హెవీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి అనదర్ మీ ఇంకొక ఫేవరెట్ కలర్. ఇలాంటి వాటిల్లో మనకు బ్లూ కూడా చాలా సూపర్గా ఉంటుంది. బ్లూ కూడా చూడండి, అసలు నెవీ బ్లూ అంటే మనకు డైమండ్ నెక్లెస్ ఎలా ఉంటాయో, బ్లూ సఫైర్స్ అంటారు కదా, అలా ఉంటాయి అన్నమాట. కంప్లీట్గా డార్క్ బ్లూ అనమాట. ఓకే, కంప్లీట్గా మనకు డార్క్ బ్లూ ఇలా వచ్చేస్తుంది. చాలా అద్భుతంగా మనకు మంచి ఫ్లెక్సిబిలిటీతో వస్తుంది, చూసారా, చాలా ఫ్లెక్సిబిలిటీతో వస్తుంది, సూపర్గా ఉంటుంది. కాస్ట్ మొత్తం స్టోన్కే వెళ్ళిపోతుందండి, కాస్ట్ మొత్తం స్టోన్కే వెళ్ళిపోతుంది. ప్లస్ కింద ఈ మూవల్కి కాస్ట్ అంతా కూడా స్టోన్ అండ్ మూవల్కి వెళ్ళిపోతుంది. ఇది కూడా అద్భుతమైన కలర్తో వచ్చిన ప్రోడక్ట్, మీకు ఇలా చక్కగా ఉంటుంది. ఇది కూడా మనకు 1600 పడుతుంది. పెద్ద స్టోన్స్ అన్నీ చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. జనరల్లీ మీరు కంపారిజన్ చేసేటప్పుడు ఇవన్నీ చేస్తారు కాబట్టి నేను చెప్తున్నాను, పెద్ద స్టోన్ తక్కువగా ఉంటాయి. మీరు బేసిక్గా మనం కూడా ఇంతకుముందు చేసిన నెక్లెసెస్లో చూసుకుంటే కనుక పెద్ద స్టోన్స్ తక్కువగా ఉండి చిన్న స్టోన్స్ ఎక్కువగా ఉంటాయి. కానీ దీంట్లో చిన్న స్టోన్స్ ఏవి లేవు, అన్ని పెద్ద స్టోన్సే చాలా ఎక్కువ క్వాంటిటీలో ఉన్నాయన్నమాట. ఓకే, సో ఇది అనమాట. ఇది కూడా మనకు 16 పడుతుంది. నెక్స్ట్ ఇంకొక కలర్ ఉంది, ఇంకొక కలర్ కూడా చూపించేస్తాను మీకు. సో ఇది వచ్చేసి కంప్లీట్గా బ్లాక్, ఫుల్ బ్లాక్ అండి, ఫుల్ బ్లాక్. అసలు మీరు కాంట్రాస్ట్ కలర్స్తో వేసుకున్నారనుకోండి, లేదా ఫుల్ బ్లాక్ వేసుకున్నప్పుడు మీరు బాగా ఫేర్గా ఉన్నారనుకోండి, ఫుల్ బ్లాక్ సారీ వేసుకున్నప్పుడు ఇలాంటివి వేసుకుంటే మాత్రం మీరు హైలైట్ అవ్వక తప్పదు, ఇంకా మిమ్మల్ని చూస్తారు అందరు. ఓకే, కంప్లీట్ బ్లాక్ అనమాట. ఓకే, కంప్లీట్ బ్లాక్. కటింగ్ కూడా చూడండి, స్టోన్ కటింగ్ ఎంత బాగుంటుంది, అసలు అద్భుతంగా ఉంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకే, సూపర్గా ఉంటుందండి, సూపర్బ్ అంటే సూపర్గా చూడండి. ప్లస్ మొత్తం మీకు నీట్గా ఫ్లెక్సిబుల్గా వచ్చేస్తుంది. ఓకే, సో ఫుల్ బ్లాక్ అనమాట ఈ డిజైన్లో, ఫుల్ బ్లాక్, ఫుల్ బ్లాక్, ఫుల్ బ్లాక్, ఫుల్ బ్లాక్. ఇది కూడా మనకు ఓన్లీ 1600 పడుతుంది అనమాట. ఓకే, నిండుగా మువ్వలు వస్తాయండి, 3 మువ్వలు వస్తాయి, సెంటర్లో మాత్రం మనకు గుత్తులుగా వస్తాయన్నమాట. ఓకే, సో ఫుల్ బ్లాక్లో మనకు 1600 వస్తుంది అనమాట. ఇవండి ఈ రోజుకి ప్రోడక్ట్స్. మీకోసం ఇంకొన్ని ప్రోడక్ట్స్తో మళ్ళీ వస్తాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్ యూ అండ్ బాయ్ బాయ్.